భారతదేశానికి సంబంధించిన ఒక చిన్న ద్వీపం ఇప్పుడు ప్రపంచంలో 3వ అతిపెద్ద ఫైనాన్షియల్ హబ్ అయిన హాంకాంగ్ లాగా మారబోతుంది. ఇదే ప్రపంచాన్ని ఆకర్షించబోతున్న అండమాన్ దీవుల గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 72,000 కోట్లను ఖర్చు చేయబోతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ని ఇండియాస్ హాంకాంగ్ అని కూడా పిలుస్తున్నారు. కానీ హాంకాంగ్ వరల్డ్స్ 3rd బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ హబ్ అండ్ హాంకాంగ్లో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ హాంకాంగ్ ఏసియాలోనే 2nd లార్జెస్ట్ టూరిస్ట్ హబ్. బట్ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇప్పటికి కూడా మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇలా కనిపిస్తుంది. అండమాన్ అండ్ నికోబార్లో 836 ఐలాండ్స్ ఉన్నాయి. అందులో హార్డ్లీ మనుషులు జీవించేది కేవలం 38 నుంచి 57 ఐలాండ్స్లో మాత్రమే. అయితే ఇందులో ఇప్పటికి కూడా వేటనే వాళ్ళ జీవన వృత్తిగా సాగించే ట్రైబ్స్ కూడా ఉన్నారు. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే భారత్లో 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్ అండ్ 51 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి మన దేశ ప్రభుత్వం 72,000 కోట్లను పెట్టి ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని హాంకాంగ్ లాగా మార్చాలనుకుంటుంది. ఈ మ్యాప్ని ఒకసారి గమనించండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి అండమాన్, ఇంకొకటి నికోబార్. ఈ మొత్తం రీజన్లో అండమాన్ రీజన్లో ఈ ఏరియాలో మాత్రమే ఇప్పటివరకు జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని లిటిల్ అండమాన్గా పిలువబడే ఈ ఐలాండ్లో మరియు గ్రేట్ నికోబార్ ఐలాండ్లో మాత్రమే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయాలని ఎందుకు అనుకుంటోంది? అయితే ఇలాంటి చోటకి ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ మ్యాన్ పవర్ ఎలా వస్తుంది? ఇంత చిన్న ఐలాండ్తో ఇండియా ఆల్రెడీ డెవలప్డ్ అయిన లండన్, హాంకాంగ్, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడగలదా? ఈ అండమాన్ నికోబార్లో గవర్నమెంట్కి కనిపించిన ఆ యూనిక్ అడ్వాంటేజ్ ఏంటి? ప్రపంచంలో మరే సిటీకి లేని యూనిక్ అడ్వాంటేజెస్ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి ఉన్నాయా? ద ఆన్సర్ ఈస్ ఎస్, ఉన్నాయి. కానీ వెల్ ప్లానెడ్ స్ట్రక్చర్తో ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని మనం బిల్డ్ చేయగలిగితే మాత్రమే. ఈ నికోబార్ ఐలాండ్లో మనం కట్టబోయే పోర్ట్కి ఉన్నంత స్ట్రాటజిక్ లొకేషన్ ఈ రీజన్లో మరే కంట్రీకి లేదు. ఈ పోర్ట్ వల్ల ఈ రీజన్లో ఉండే కంట్రీస్ అన్నిటికి కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇండియా సేవ్ చేయబోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇండియా కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాభాలు ఉండబోతున్నాయి. ఈ నికోబార్ ఐలాండ్లో గెలాథియా బే దగ్గర భారత్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్ని నిర్మిస్తోంది. ఒకసారి ఈ మ్యాప్ని జాగ్రత్తగా గమనించండి. ప్రపంచంలో జరిగే 90% ఆయిల్ ట్రేడ్ ఈ మలాకా స్ట్రెయిట్ గుండానే జరుగుతుంది. లెట్స్ థింక్ దట్ ఒక చైనీస్ షిప్ మిడిల్ ఈస్ట్కి చేరాలి. బట్ ఈ షిప్లో ఉండే కొన్ని వస్తువులు బంగ్లాదేశ్, మయన్మార్, ఇండియాలకు చేర్చాలి అంటే చాలా టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది. కానీ మనం గెలాథియా బే ద్వారా ఆ టైం అండ్ మనీని సేవ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? లెట్స్ ఇమాజిన్ ఇదే భారీ షిప్ ప్రతి కంట్రీకి వెళ్ళి అక్కడ షిప్మెంట్ చేస్తూ ఒక్కో కంట్రీని దాటుతూ వెళ్ళడం కన్నా గెలాథియా బేలో షిప్మెంట్ చేసి అక్కడి నుండి చిన్న షిప్స్ ద్వారా అన్ని కంట్రీస్కి సేమ్ టైం డెలివరీ చేయొచ్చు. ఇక్కడ షిప్మెంట్ అయిపోయిన వెంటనే ఈ షిప్ వితౌట్ వేస్టింగ్ టైం మిడిల్ ఈస్ట్కి చేరవచ్చు. అండ్ ఈ టోటల్ రీజన్లో ఇలాంటి స్ట్రాటజిక్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ లేదు. శ్రీలంకన్ కొలంబో పోర్ట్ అండ్ మలేషియా పోర్ట్ క్లాంగ్ ఉన్న అవి ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్సే అయినప్పటికీ అవి షిప్పింగ్ రూట్కి ఎడ్జెస్లో ఉంటాయి. బట్ గెలాథియా పోర్ట్ మాత్రం సెంటర్లో ఉంటుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక కంపెనీ కార్గో షిప్ని హైర్ చేయాలంటే పర్ డే $2,00,000 ఖర్చు అవుతుంది. అలాగే ఆ షిప్ ఇంకో 100 నాటికల్ మైల్స్ వెళ్ళాలి అన్నా కొన్ని $1,000 ఖర్చు అవుతుంది. కానీ భారత్ ఈ గెలాథియా పోర్ట్ బిల్డ్ చేయడం వల్ల ఆ కాస్ట్ 10 to 15% దాకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇండియా చేసిన బ్లండర్ ఏంటి అంటే ఇన్ని రోజులు ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోలేకపోవడం. ఇలా యూటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల భారత్ అక్షరాల సంవత్సరానికి $15 బిలియన్ లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం శ్రీలంక మరియు మలేషియా లాంటి చిన్న చిన్న దేశాలు కూడా ఇలాంటి పోర్ట్స్ని బిల్డ్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాయి. ఇక్కడ ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ అండమాన్ నికోబార్ దీవులని ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రాజెక్ట్ ప్లాన్. మనం డిస్కస్ చేసినట్టుగా మ్యాన్ పవర్ లేకుండా ఇలాంటి ఫ్యూచర్ సిటీని బిల్డ్ చేయడం అంటే కష్టం. అందుకే ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ లిటిల్ అండమాన్ దీవిలో వెల్ ప్లాన్డ్ లివబుల్ ఫైనాన్షియల్ హబ్ని నిర్మించబోతున్నారు. నీతి ఆయోగ్ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ లిటిల్ అండమాన్ పేరుతో ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇందులో ఈ లిటిల్ అండమాన్ ఐలాండ్ని ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఎలా బిల్డ్ చేయబోతున్నారో అని క్లియర్గా డీటెయిల్స్తో సహా ఉంది.
ఈ లిటిల్ అండమాన్ ప్రాజెక్ట్ మొత్తం 3 జోన్స్లో ఉంటుంది. జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఏ బిజినెస్ అయినా గ్రో అవ్వాలి అన్నా, బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంటర్‌ప్రెన్యూర్స్ని ట్రాక్ చేయాలి అన్నా ఫస్ట్ ఉండాల్సింది కనెక్టివిటీ. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం జోన్ 1ని ఏరో సిటీగా నిర్మించబోతుంది. యూజువల్గా ఏదైనా ఎయిర్పోర్ట్ కట్టే ముందు దాని చుట్టూ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి తర్వాత ఎయిర్పోర్ట్ని నిర్మిస్తారు. గవర్నమెంట్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో జోన్ 1లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని బిల్డ్ చేయడంతో పాటు ఎయిర్పోర్ట్కి కొద్ది దూరంలోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరుతో ఒక మోడర్న్ ఫైనాన్షియల్ సిటీని బిల్డ్ చేయబోతున్నారు. ఇందులో 5 స్టార్ హోటల్స్, బ్యాంక్ ఆఫీసెస్, ఆఫీస్ స్పేస్ కోసం డెడికేటెడ్ కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ డాక్యుమెంటేషన్ కోసం గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవన్నీ ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఇలాంటి ఏరో సిటీ ఇండియాలో ఢిల్లీలో మాత్రమే ఉంది. అది ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్కి ముందు ఉంటుంది. ఇందులో జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ కొరియా, వరల్డ్ మార్క్ II లాంటి కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి కొద్ది దూరంలోనే ఉంటాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఢిల్లీ ఐజే ఎయిర్పోర్ట్ని అండ్ ఏరో సిటీని నిర్మించింది ఒకే కంపెనీ. అయితే ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు ఐజే ఎయిర్పోర్ట్ లాసెస్లో ఉన్న ఈ ఏరో సిటీ నుండి జనరేట్ అయ్యే రెవెన్యూతో ఎయిర్పోర్ట్ లాసెస్ అన్నీ కవర్ అయిపోతాయి. ఈ ఏరో సిటీని నిర్మించడానికి మెయిన్ రీజన్ ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ కూడా ఇలాంటి ఏరో సిటీస్లో వాళ్ళ ఆఫీసెస్ ఉండేలా చూసుకుంటాయి. ఈవెన్ వెల్ డెవలప్డ్ కంట్రీస్ అయిన లండన్, బీజింగ్, దుబాయ్లో ఈ ఏరో సిటీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. లెట్స్ సే ఇప్పుడు మీరు పర్సనల్గా ఒక బిజినెస్ని లిటిల్ అండమాన్లో స్టార్ట్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా అక్కడ ఒక రెసిడెన్షియల్ ఏరియా అవసరం అవుతుంది. కానీ ఈ లిటిల్ అండమాన్లో 95% ఫారెస్టే ఉంటుంది. అందుకే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా డిస్టర్బ్ అవ్వకుండా ఒక వెల్ ప్లాన్డ్ రెసిడెన్షియల్ ఏరియాని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కొద్ది దూరంలో జోన్ 2లో నిర్మించబోతున్నారు. దీని బ్లూ ప్రింట్ కూడా దుబాయ్ సౌత్ రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ ఆధారంగా రూపొందించారు. బట్ ఈ లిటిల్ అండమాన్ ఐలాండ్ మెయిన్ల్యాండ్ ఇండియా నుండి 1200 కిలోమీటర్స్ పైగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్ అవసరమైతే మెయిన్ల్యాండ్కి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టేలా జోన్ 1లో ఒక మెడిసిటీని నిర్మించబోతున్నారు. దీని ద్వారా ఇండియాకి మెడికల్ టూరిజం కూడా చాలా పెరుగుతుంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఫైనాన్షియల్ హబ్గా మార్చే కంటే ముందే టూరిస్ట్కి ఇదొక భూతల స్వర్గం. కానీ ఇతర ఐలాండ్ నేషన్స్ అయిన మాల్దీవ్స్, థాయిలాండ్తో పోల్చుకుంటే చాలా వెనుకబడిన ప్రాంతం. కానీ ఇప్పుడు ఇండియాలోనే ఇది బిగ్గెస్ట్ టూరిజం హబ్గా మారబోతుంది. ఈ టూరిజం ప్రాజెక్ట్ 3 జోన్స్లో డెవలప్ చేయబడుతుంది. జోన్ 1లో 5 స్టార్ హోటల్స్, జోన్ 2లో టూరిస్ట్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అండ్ డిజ్నీల్యాండ్ లాంటి థీమ్ పార్క్స్ కూడా ఉండబోతున్నాయి. ఇవన్నీ కరెక్ట్గా డెవలప్ చేయగలిగితే అండమాన్ జీడిపి కూడా టాప్ స్టేట్ జీడిపిస్తో పోటీకి పడగలదు. అండ్ ఈవెన్ హాంకాంగ్లో ఉండే డిజ్నీల్యాండ్ ద్వారా ఆ దేశానికి టూరిజం రెట్టింపు అయింది. అది ఎంత అంటే సంవత్సరానికి $5 బిలియన్ పైనే. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, హాంకాంగ్ జీడిపిలో 50% దాకా కాంట్రిబ్యూషన్ హాంకాంగ్లో ఉండే క్యాసినోస్ ద్వారానే వస్తుంది. ఇండియాలో ఇలాంటి క్యాసినో స్పాట్స్ సిక్కిం అండ్ గోవాలో ఉన్నాయి. గోవా గత సంవత్సరం ఈ క్యాసినోస్ ద్వారా 820 crores దాకా ప్రాఫిట్ సంపాదించింది. సో ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో జోన్ 2లో నిర్మించబోయే క్యాసినో కూడా అండమాన్కి గేమ్ చేంజర్ అవ్వచ్చు. అండమాన్ అంటేనే గుర్తొచ్చేది థిక్ ఫారెస్ట్, బ్యూటిఫుల్ బీచెస్ అండ్ రేర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇలాంటి చోట మీలాంటి నాలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం జోన్ 3లో నేచర్ ఎక్స్క్లూజివ్ జోన్ ప్లాన్ చేశారు. ఇది హాంకాంగ్లోని డ్రాగన్స్ బ్యాక్ ట్రైల్ అండ్ టైటామ్ కంట్రీ పార్క్ లాంటి నేషనల్ పార్క్స్కి రిఫ్లెక్షన్లా ఉండబోతుంది. ఇదంతా వింటుంటే నిజంగానే ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు అనిపిస్తుంది. కానీ ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవడానికి అపోజిషన్ పార్టీస్ ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు చెప్తున్న మెయిన్ 3 పాయింట్స్లో మొదటిది, మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఈ లిటిల్ అండమాన్ ఐలాండ్లో 95% ఆఫ్ ల్యాండ్ ఫారెస్ట్తో నిండిపోయింది. కానీ ఈ అండమాన్ ప్రాజెక్ట్ కోసం ఆ ల్యాండ్లో నుండి 8 to 10 lakhs ట్రీస్ నరికివేయాల్సి వస్తుంది. అండ్ రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ చెట్లను నరికివేసినప్పుడు ఇక్కడ ఉండే ఎకోసిస్టంలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల ఇక్కడ కనిపించే జైంట్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్ ఉనికి పూర్తిగా నశించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బాధ కలిగించే ఇంకో విషయం ఏంటంటే ఈ టర్టిల్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ట్రావెల్ చేసి గుడ్లు పెట్టడానికి ఇక్కడికి వస్తాయి, ఇక పైన రాకపోవచ్చు. ఇక థర్డ్ మేజర్ కన్సర్న్ ఏంటి అంటే ఈ ఏరియా పూర్తిగా డెవలప్ అయితే ఇక్కడ నివసించే ట్రైబల్స్ పరిస్థితి.
గవర్నమెంట్ వీళ్ళందరినీ రీలొకేట్ చేస్తాము అంటున్నారు, కానీ ఎక్కడికి అనే డీటెయిల్స్ మాత్రం చెప్పలేదు. ఈ కన్సర్న్స్ అన్నీ కూడా చెరపలేని నిజాలు. కానీ ఒకవేళ మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయలేకపోతే భారత్కి ఫ్యూచర్లో చాలా సెక్యూరిటీ థ్రెట్స్ 100% వస్తాయి. ఈ మ్యాప్ని ఒకసారి గమనించండి. మనకు ఇక్కడ కనిపించే అన్ని బేసెస్ కూడా చైనా అండ్ యుఎస్ఏకి సంబంధించినవి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ దేశాలు వేరే దేశ భూభాగాన్ని వాడుకొని మరీ వాళ్ళ బేసెస్ని ఇండియన్ ఓషన్ రీజన్లో బిల్డ్ చేసుకున్నాయి. దానికి కారణం ఒక్కటే, ఇండియన్ ఓషన్ రీజన్లో ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో వారికి మాత్రమే ఈ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించే ధైర్యం ఉంటుంది. అండ్ యుద్ధం అంటే 2 సైన్యాల మధ్య జరిగే పోరు మాత్రమే కాదు, వాళ్ళని ఫైనాన్షియల్గా కూడా దెబ్బ కొట్టడం. ఎగ్జాంపుల్గా గాల్వన్ వ్యాలీలో మన ఆర్మీ వాళ్ళకు చైనీస్ ఆర్మీ వాళ్ళకు క్లాష్ అయినప్పుడు మన ఇండియన్ నేవీ ఈ మలాకా స్ట్రైట్ వద్ద మరియు సౌత్ చైనా సీ వద్ద మన యుద్ధ నౌకలను పంపించి చైనాను బెదిరించింది. నువ్వు గాల్వాన్లో మా భూభాగంలోకి వస్తే ఇక్కడ మేము నీ ఆర్థిక వ్యవస్థ ఊపిరి ఆపేస్తామని చెప్పి చైనాకు తెడ పుట్టించింది. దీన్నే బ్లూ వాటర్ డిప్లొమసీ అంటారు. ఇది అంతా కేవలం మనం ఒక స్ట్రాటజిక్ లొకేషన్లో ఉండడం వల్లే. ఇలాంటి స్ట్రాటజిక్ లొకేషన్ని మనం ఇన్ని ఇయర్స్గా డెవలప్ చేయలేకపోవడం భారత్ యొక్క జియో పొలిటికల్ బ్లండర్లానే చెప్పొచ్చు. కానీ అపోజిషన్ పార్టీ లీడర్ అయిన సోనియా గాంధీ గారు ఈ ప్రాజెక్ట్ని డిజాస్టర్గా వర్ణిస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? భారత్కి ఈ ప్రాజెక్ట్ అవసరమంటారా? మీ వ్యూని కమెంట్లో రాయండి. అంతేకాకుండా మీరు ఏదైనా వీడియో కంటెంట్ సజెషన్ ఇవ్వాలి అనుకున్నా ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. జై హింద్.